హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకి వీడియోస్ చూసిన అందరూ చాలామంది అయితే బ్యాంక్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, మేము చాలా బిగినర్స్ ఉన్నాము, లేదంటే చాలామంది ఏంటంటే మా ప్రిలిమ్స్ అవుతున్నాయి, మెయిన్స్ అవ్వటం లేదు, చాలామంది మనకి పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేశారు. అట్లే కామెంట్స్లో కూడా చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి సోర్స్, బుక్స్ అవన్నీ చెప్పండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేద్దాం. అట్లాగే చాలామంది ఏంటంటే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ప్రిపరేషన్ టైంలో చాలా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఆ మిస్టేక్స్ చేయడం వల్ల చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ క్రాక్ చేయలేక చాలామంది స్టక్ అయిపోతారు. అవి ఏంటో పర్సనల్గా సింపుల్గా మనం చెప్పుకుందాం ఈరోజు. చాలామంది చేసే మిస్టేక్స్ అవి. ఫస్ట్ అయితే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏ బ్యాంకింగ్ అనే కాదు, ఏ ఎగ్జామ్కి అయినా సరే, ఎప్పుడూ కూడా మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ ఎగ్జామ్ మీద మన ఫోకస్ అనేది ఇప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక స్టేట్ నోటిఫికేషన్, ఇప్పుడు నువ్వు బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నావు, లేదంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు అంటే వేరే ఎగ్జామ్స్ ఏవైనా పడినా మీరు రాయాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ కోసం రాయవచ్చు. కానీ ఇప్పుడు మీరు పెట్టుకున్న టార్గెట్ని పక్కన పెట్టి ఆ ఎగ్జామ్స్ మీదకి అనేది ఎప్పుడు వెళ్ళకూడదండి. ప్రిపరేషన్లో చాలామంది చేసే మిస్టేక్, ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్ అంటే ఏంటంటే అదే, ఏ ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్కి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి దీని నుండి దాన్ని కన్వర్ట్ అవ్వడం, దాని నుండి దీన్ని కన్వర్ట్ అవ్వడం, అట్లా చేసి చాలామంది 1 to 2 years ఈజీగా వేస్ట్ చేసుకుంటారు. సో నేను కూడా ఒక ఫస్ట్ ఇయర్ అయితే నేను అట్లా వేస్ట్ చేసింది, అట్లానే వేస్ట్ చేసాం. మా బ్యాచ్, నేనే కాదు మా బ్యాచ్ మొత్తం అట్లే. గైడెన్స్ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే, మేము అందరం ఏం చేసేవాళ్ళం, స్టేట్ నోటిఫికేషన్ పడితే ఏదైనా ఒక ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఎస్ఎస్సి నుండి స్టేట్ నోటిఫికేషన్కి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి అక్కడ హిస్టరీలు, పాలిటీలు, స్టేట్వి అవి ఇవి చదివేవాళ్ళం. మళ్ళీ అది అవ్వలేదా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది క్లియర్ అవ్వలేదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దీన్ని పట్టుకునేవాళ్ళం. సో అట్లా ఆ కమ్యూనికేషన్ మిస్టేక్స్ అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు. మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారా, బ్యాంకింగ్ కోసమే ట్రై చేయండి. అంటే వేరే ఎగ్జామ్స్ రాయొద్దని నేను చెప్పట్లేదు. సో మీరు ఏదైతే మెయిన్ ఎయిమ్ మీకు ఉందో ఆ సిలబస్, ఆ ఎయిమ్లోనే అదే ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఏవైనా మధ్యలో ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే రాయండి. మీకు ఎగ్జామ్స్ ఏమీ లేని టైంలో, ఇప్పుడు బ్యాంకింగ్ అంటే 6 months కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకో 4-5 months 6 months కొంచెం ఖాళీ ఉంటారు. సో ఆ టైంలో మీకు ఏమైనా ఎగ్జామ్స్, వేరే ఎగ్జామ్స్ ఏమైనా పడినా, ఏమైనా ఉన్నా 1 or 2 months దానికోసం మీరు టైం పెట్టాలనుకుంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఎగ్జామ్స్ ఉన్న టైంలో, పీక్ టైంలో ఎప్పుడు కూడా డైవర్ట్ అయితే అవ్వకూడదు. ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే మీరు 50% జాబ్ దగ్గరికి వెళ్ళినట్టే. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బిగినర్స్ కూడా ఎట్లా స్టార్ట్ చేయాలి, బ్యాంకింగ్ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎవరిని ఫాలో అవ్వాలి అనేది చాలామందికి ఉండే ఒక మేజర్ డౌట్. సో ఈ డౌట్ నేను ఈజీగా మీకు క్లారిఫై చేస్తాను చూడండి. ఏమంటే ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. బిగినర్స్ ఉంటారు అనుకోండి, 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే, బిగినర్స్ వచ్చేసి ఫస్ట్ చాలామంది ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తారు, చాలామంది ఆన్లైన్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళే వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళ బేసిక్స్ అవి ఇవి అక్కడ కొంచెం నేర్చుకుంటారు. సో దాని తర్వాత ఇట్లా ఏమైనా, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా వీడియోస్ అవి, లేదంటే వేరే వీడియోస్ అట్లా ఇవి ఇవి ఫాలో అయ్యి కొంచెం గెయిన్ అవుతారు. సో మాక్ టెస్ట్లు అవి రాసి. కానీ ఆన్లైన్ ప్రిఫర్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకునికి వస్తే, ఆన్లైన్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఏదైనా ప్లాట్ఫామ్లో కోర్స్ తీసుకొని చేస్తే ఓకే, వాళ్ళకి ఒక సమ్ ఐడియా వస్తుంది. సో అట్లా గెట్ ఇన్ అవుతారు, నో ప్రాబ్లం. కానీ ఆన్లైన్లో కూడా ఏ సోర్స్ తీసుకోవాలి ఏంటి అనేది చాలామంది సందిగ్ధం ఉంటుందండి. అట్లా ఏమైనా చాలామందికి ఏం తీసుకోవాలి సోర్సు, ఏం చేయాలి అని అంటే, చూడండి ఇప్పుడు రీజనింగ్ ఉందనుకోండి, రీజనింగ్కి వచ్చేసి నాకు తెలిసిన వరకు నేను చూశాను, అంకుష్ లంబా అని ఉంటారు ఒక ఆయన, అంకుష్ లంబా. ఈయన సోర్సెస్ బాగుంటాయి రీజనింగ్కి. అంకుష్ లంబా వచ్చేసి ఎవరైనా ఆన్లైన్లో
కొంచెం నేర్చుకోవాలి, మాకు టైం లేదు, ఆఫ్లైన్ కోచింగ్ మేము వెళ్ళలేదు, ఆన్లైన్లో నేర్చుకోవాలంటే రీజనింగ్కి అంకుష్ లంబా క్లాసెస్ బాగుంటాయి. అట్లాగే ఇంగ్లీష్కి ఆల్రెడీ నేను ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియోలో చెప్పడం జరిగింది. నిమిషా బన్సల్ మ్యామ్, నిమిషా బన్సల్ ఈ మేడం క్లాసెస్ అయితే బాగుంటాయి. ఆమె ఎస్పెషల్లీ మీకు మెన్షన్ చేశాను కదా ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియోలో 120 రూల్స్. నెక్స్ట్ ఆమె డైలీ వీడియోస్ పెడుతూ ఉంటారు, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ వకాబ్ అవన్నీ పెడుతూ ఉంటారు. సో ఆమెను మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం ఆన్లైన్లో. సో ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు అండి. ఇట్లా నిమిష బన్సలు ఇవన్నీ కూడా కొంచెం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చెప్తారు, ఒక్కొక్కరు మోడల్ ఒకలా ఉంటుంది, కనుక ఫాలో అవ్వచ్చు. సో క్వాంట్ విషయానికి వచ్చేసరికి క్వాంట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు అంటే త్వరగా అంటే మనం చేయలేం. కానీ ఇప్పుడు ఎవరైనా మనం ఆల్రెడీ క్వాంట్కి వీడియోస్ చేస్తున్నాం, ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు ఇంకా బాగా బేసిక్స్, ఇంకా మంచి బేసిక్స్ ఉంటే కావాలంటే చాలామంది చేస్తుంటారండి. మీకు ఎప్పుడూ కూడా బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే ముందు ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, ఏ నోటిఫికేషన్లో సిలబస్ ఏముంది అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. నోటిఫికేషన్ చూసి సిలబస్ చూసుకున్న తర్వాత ఈ సిలబస్లో క్వాంటే తీసుకోండి. క్వాంటే ఏం చేస్తారంటే ఇది మాకు ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ యూట్యూబ్లోకి వెళ్ళి ఉన్నాయి చాలామంది. ఇప్పుడు గగన్ ప్రతాప్, నెక్స్ట్ వేరే ఈ రాకేష్ యాదవ్, నెక్స్ట్ ఈ అభినయ్ సార్, ఇట్లా వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఎస్ఎస్సికి చెప్తారు. మనకి ఎస్ఎస్సికి చెప్తారా, బ్యాంక్కి చెప్తారా? క్వాంట్ విషయంలో ఎస్ఎస్సికి బ్యాంక్ అనేది సమస్య కాదండి. ఎప్పుడు కూడా ఏ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్లో నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. నేను ఎస్ఎస్సికే చదివాను, ఎస్ఎస్సికి చదివినప్పటికీ బ్యాంకింగ్ ఎలా క్రాక్ చేశాను, క్వాంట్ నేను అన్ని ఎలా చేయగలిగాను? మనం క్వాంట్ విషయంలో అది ఎస్ఎస్సియా బ్యాంకా, నేను టెలిగ్రామ్లో పెట్టే పీడిఎఫ్స్ కూడా ఎస్ఎస్సి సోర్స్ నుండి తీసుకుని పెడుతున్న పీడిఎఫ్సే. ఎందుకంటే ఎస్ఎస్సి ఆ మోడల్స్ అనేవి చాలా మెజారిటీ మోడల్స్, చాలా ఎక్కువ మోడల్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. కనుక మీరు ఎక్కువ మోడల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు బ్యాంకింగ్లో వాడు లిమిటెడ్ మోడల్స్ అడుగుతాడు. ఆ లిమిటెడ్ మోడల్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ మోడల్ చేయడం వల్ల మీకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. సో అందుకోసమనే క్వాంట్ విషయంలో అది ఎస్ఎస్సిదా లేదంటే బ్యాంకింగ్స్దా అనేది మీరు ఎప్పుడు కూడా చూసుకోవద్దు. క్వాంట్ అనేది ఎప్పుడు కూడా మోడల్స్ పైన డిపెండ్. మీరు ఎన్ని మోడల్స్ నేర్చుకుంటే అంత మంచిది. మనకేమంటే ఏ మోడల్స్ ఇప్పుడు చూడండి, మన బ్యాంకింగ్ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్సే మనం నేర్చుకుందాం. వేరే టాపిక్స్ గురించి మనకెందుకు, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు. మనకి ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్స్ వాళ్ళు 0 to హీరో అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా మరీ బేసిక్స్, ఇంకా బేసిక్స్ ఉండి కావాలంటే వీడియోస్ రిఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కనుక క్వాంట్కి అయితే అవి చూడండి ఏమైనా కావాలంటే. నేనైతే వీడియోస్ పెడతాను, నేనైతే మ్యాక్సిమం మీకు డిఐస్ అన్నీ కూడా వీడియోస్ పెడతాను. లేదు బాగా బిగినర్స్ ఉన్నారు, మీరు కొంచెం స్టార్టింగ్ నుండి కూడా కొంచెం ఏమైనా చెయ్యండి అని అంటే నేను స్టార్టింగ్ నుండి మ్యాక్సిమం చేస్తాను. మనం అన్ని మోడల్స్ కవర్ చేయలేదు అన్నప్పటికీ మీకు అవి యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవి ఆన్లైన్ సోర్సెస్ వాళ్ళు రిఫర్ చేయొచ్చు. మెయిన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవి రెండు కూడా చాలామంది బ్యాంకర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇందులో చేస్తారు. మిస్టేక్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ సో మెనీ సోర్సెస్కి ప్రిఫర్ చేయొద్దండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి అడ్డా 24/7 అనేది ఒక సోర్స్ ఉంటుంది, అఫైర్స్ క్లౌడ్ ఉంటుంది, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వాడి సోర్స్ ఉంటుంది, నెక్స్ట్ ఆలూబుడ్ వాడి సోర్స్ ఉంటుంది, నెక్స్ట్ స్మార్ట్ క్యాడా ఉంటుంది, ప్రాక్టీస్ మార్క్ ఉంటుంది. ఇలాంటి చాలా అంటే చాలా ఉంటాయి సోర్సెస్. ఎప్పుడైనా మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, కరెంట్ అఫైర్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఒకటే సోర్స్ ప్రిఫర్ చేయాలి. ఆ ఒక్క సోర్సే బాగా పిన్ టు పిన్ చదవాలి. ఎట్లా చదవాలంటే కరెంట్ అఫైర్స్ మీరు ఆ ఒక్క సోర్స్ని కూడా ఎట్లా చదవాలంటే
చాలా జాగ్రత్తగా కీన్గా ప్రతి పాయింట్ టు పాయింట్ కంపేర్ చేసుకుంటూ రిలేట్ చేసుకుంటూ చదవాలి. మీ ఓన్గా మీరు ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు జూను మార్చి నెల చదివారు అనుకోండి. మార్చి మంత్ మీరు చదివినప్పుడు అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎవరో ఉంటారు అపాయింట్మెంట్, అక్కడ రాస్తారు. నెక్స్ట్ ఒక 3-4 months తర్వాత అపాయింట్మెంట్ చేంజ్ అవుతుంది. ఆ అపాయింట్మెంట్ చేంజ్ అవ్వగానే మీకు వెంటనే ఫ్లాష్ అవ్వాలి. ఈ 3-4 months తర్వాత చదివినప్పుడు, నేను అది మార్చిలో చదివింది అపాయింట్మెంట్ వేరే నేమ్ ఉండేది, ఇప్పుడు చేంజ్ అయింది. సో వెంటనే మార్చి నెలలోనే ఈ నెల రెండిట్లో కూడా ఆ నేమ్ అప్డేట్ అవ్వాలి. సో అంత కీన్ అబ్జర్వేషన్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా అంటే చాలా అవసరం. మీరు ఎప్పుడు కూడా చదివేటప్పుడు స్టాటిక్ జీకే అనేది బ్యాంకింగ్కి ఎట్లా ఉంటుందంటే సపరేట్ అనేది ఏమీ ఉండదు. మీరు చదువుకునే టైం ఉంటే సపరేట్గా దానికి పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి, చదువుకోవచ్చు దాన్ని. ఎందుకంటే స్టాటిక్ జీకే అనేది చాలా పెద్ద సముద్రం. అది జిఎస్ అనేది అంత ఈజీ కాదు ఎప్పుడు కూడా. కనుక మీరు చదువుతున్నప్పుడే, కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడే కొంచెం డెప్త్గా వెళ్ళాలి. డెప్త్గా వెళ్తే ఏమవుతుందంటే ఆ టాపిక్ పైన కంపల్సరీగా స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మీరు న్యూస్ చూడండి, లేదంటే ఏదైనా వేరే చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక నేషనల్ పార్కే ఒక్కోసారి న్యూస్లోకి వస్తుంది, లేదంటే ఆ నేషనల్ పార్కులో ఏదో యానిమల్కి ఏదో జరిగిందని, లేదంటే ఏదో బయోస్ఫియర్ రిజర్వ్ గురించే మాట్లాడుతుంటాం. బయోస్ఫియర్ రిజర్వ్లో ఒక కొత్త యానిమల్ తీసుకొచ్చారని చెప్తారు. సో ఇవన్నీ మనం ఏంటంటే ఏదో ఒక బయోస్ఫియర్ రిజర్వ్కి కొత్తగా ఇక్కడ నుండి యానిమల్ తీసుకొచ్చారు అంటే మనం ఏం చదువుతాము, ఆ యానిమల్ పేరు చదువుతాము, దాని బ్రీడ్ చదువుతాము, అవన్నీ చదువుతాం. కానీ దాంతోపాటు ఏం చేయాలంటే ఆ బయోస్ఫియర్ రిజర్వ్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని పాయింట్స్ మనం గూగుల్ నుండి ఎక్కడ నుండి ఏదైనా కలెక్ట్ చేసుకోవాలి. ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, దీనికి ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, ఈ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి ఇంకేమైనా వేరే అట్లా దాని గురించి సోర్స్ అనేది కలెక్ట్ చేసి మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది మీకు స్టాటిక్ జీకేకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. లేదంటే ఇట్లా ఏదైనా స్పోర్ట్ అనేది వచ్చింది, టెన్నిసే వచ్చింది, లేదంటే ఏదైనా వాలీబాల్ వచ్చింది, ఏదైనా కావచ్చు. సో ఆ స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ స్పోర్ట్స్ గురించి పలానా స్పోర్ట్ ఒక కప్ వచ్చేసి అక్కడ అయ్యింది, అది వీడు విన్నరు, వీడు రన్నరు, ఆ రన్నరు, దాని గురించే చదువుతాం. కానీ మనం ఏం చేయాలంటే ఆ స్పోర్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. దానిలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఏ కోర్టులో ఆడతారు, ఏంటి అట్లాంటివి అట్లా కూడా తెలుసుకోవాలి. సో అది కూడా స్టాటిక్ జీకేకి ఇంపార్టెంట్. సో నేనేం చెప్తానంటే స్టాటిక్ జీకే అనేది సపరేట్ అనేది కాదు, సపరేట్గా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇట్లా మీరు రిలేట్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని రిలేట్ చేసుకుంటూ చదువుకుంటూ పోతే మీకు స్టాటిక్ జీకే అనేది కూడా చాలా వరకు కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. సో ఆ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. కానీ మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఓన్లీ చదివేసి వదిలేయడమే కాకుండా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఒక 2 hours 3 hours కరెంట్ అఫైర్స్ చదివారు అనుకోండి, మీకు నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే కూడా మీరు ఒకసారి ఏం చేసుకోవాలంటే మీలో మీరు రివైజ్ చేసుకోవాలి. ఓకే, నేను ఈరోజు ఇది చదివాను, దాని గురించి ఇది ఓకే. సో ఓవర్ వ్యూ అనేది మీకు ఉండాలి కరెంట్ అఫైర్స్కి ఎప్పుడు కూడా. అంటే కరెంట్ అఫైర్స్కి ఓవర్ వ్యూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఏ టాపిక్ అయితే చదివారో, దేని గురించి అయితే ఇచ్చేసుకున్నారో, ఏ టాపిక్ మీద మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నారో, అది ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మీరు మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదువుతారు కదా, ఆ కరెంట్ అఫైర్స్ చదివే ముందు ఒక్కసారి నిన్న మీరు ఏదైతే చదివారో అదంతా కూడా ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే మీకు కంపల్సరీ చాలా అంటే చాలా బాగా గుర్తుంటుందండి, చాలా అంటే చాలా బాగా గుర్తుంటుంది. సో దాన్నే ఎప్పుడూ కూడా ఈరోజు చదివిన కరెంట్ అఫైర్స్ రేపు మళ్ళీ చదివే ముందు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అట్లే 3 days తర్వాత ఈ 3 days ఏం చదివారో మొత్తం రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 days ఉంటుంది కదా వీక్లో, ఆ నెక్స్ట్ 3 days కూడా అట్లే ఈ 3 days ఏం చదివారో ఆ 3 days తర్వాత రివైజ్ చేసుకొని సండే మొత్తం ఈ 6 days అయితే ఏం చదివారో ఆ 6 days కూడా మొత్తం నీట్గా రివైజ్ అనేది చేయాలి.
ఆ రివిజన్ ప్రాసెస్ ఎప్పుడైతే మీకు ఉంటుందో అది మీకు చాలా ఎగ్జామ్స్ అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్లో చాలామంది క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. దేనివల్ల మీకు ఆ క్లారిటీనెస్ అనేది ఉండదు. అట్లాగే చదువుతున్నప్పుడు డైలీ క్విజెస్ కూడా అటెంప్ట్ చేయండి. డైలీ క్విజెస్ కూడా అటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే క్వశ్చన్ ఫార్మేషన్ మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ ఏమన్నామండి, బ్యాంకింగ్లో క్వశ్చన్ ఎట్లా వాడు ఫామ్ చేస్తున్నాడు ఏంటి ఎట్లా వస్తుంది అనేసి మీకు ఒక ఐడియా కూడా అనేది వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా అట్లా చేసుకుంటూ పోవాలి. అట్లే డైలీ టెస్ట్లో డైలీ క్విజెస్ రాసుకోవాలి. డైలీ క్విజెస్తో పాటు వీక్లీ క్విజెస్ రాసుకోవాలి. 15 daysకి ఒక క్విజ్ ఉంటుంది, అది కూడా రాసుకోవాలి. మీరు ఏదో ఒక సోర్సే ఫాలో అవ్వండి, దేనికి చదవడానికి. కానీ క్విజెస్ అనేవి మల్టిపుల్ దాంట్లో మీకు టైం ఉంటే మల్టిపుల్ దాంట్లో అటెంప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు ఏదైనా మ్యాటర్ కవర్ అవ్వకపోతే అక్కడ ఏదైనా కొత్త దాంట్లో ఎక్కడైనా మ్యాటర్ కవర్ అయితే ఆ పాయింట్ వచ్చి ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ సోర్సెస్ అనేవి ఎక్కువ వద్దు, చదవడానికి ఒకటే సోర్స్. కానీ క్విజెస్ గట్రా అటెంప్ట్ చేసుకున్నప్పుడు వేరే దాంట్లో అటెంప్ట్ చేసుకుంటే ఓకే, ఏదైనా మీరు కవర్ చేయని పాయింట్ కానీ ఏదైనా కొత్త పాయింట్ కానీ వస్తే మీకు రాసుకుంటే మీకు అదే యూజ్ అవుతుంది. చాలామంది ఏం చెప్తారంటే ఒకటే సోర్స్ చదవండి, ఒకటే దాంట్లో రాయండి, ఒకటే అంటారు. సోర్స్ అనేది ఒకటే చదవండి, ఒకటే ఫాలో అవ్వండి. దాంతోపాటు ఎక్స్ట్రాస్గా మీకు ఒక క్విజ్ అనేది ఏముందండి, డైలీ క్విజ్ ఏమని 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఎంత, 10 minutes హార్డ్లీ. 10 minutes ఒక రెండు క్విజెస్ రాస్తే ఏమవుతుంది, ఏమైనా క్వశ్చన్ అది మీరు చదవండి ఏమైనా అందులో ఏమైనా వస్తే ఇందులో మీకు యూజ్ అవుతుంది కదా. అదే రేపు మీకు ఎగ్జామ్లో వస్తే ఎంత యూజ్ అవుతుంది, ఎంత యూజ్ఫుల్గా ఉంటుంది. సో అందుకోసమే క్విజెస్ అనేవి మల్టిపుల్ సోర్సెస్ నుండి అటెంప్ట్ చేయండి, నో ప్రాబ్లం, ఏం కాదు, టైం ఏమీ వేస్ట్ కాదు. సో అట్లా చేసుకోవాలి. స్టాటిక్ జీకే కూడా మీకు కవర్ అనేది అవుతుంది. సో స్టాటిక్ జీకేకి ఇంకా మీకు ఎక్స్ట్రా సోర్సెస్ ఏమైనా కావాలంటే మీరు చదువుకోవాలంటే బ్యాంకింగ్లో రిపీటెడ్గా ఎట్లా అడుగుతున్నాడో ఏంటో చూసి మనం చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా బ్యాంకింగ్కి అయితే చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడగడం జరిగింది కదా, మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. కానీ ఇప్పుడు చాలామంది ఏమంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి చాలామంది స్ట్రగుల్ అవుతుండండి. స్ట్రగుల్ అవుతుండ్రు అంటే దేనివల్ల అంటే దీనివల్లే. దీనిలో ఈ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఈ బ్యాంకింగ్ అవేర్నెస్, ఈ 3 ఏవైతే ఉన్నాయో మీకు క్లారిటీ లేకుండా చదివితే కొంచెం ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. కనుక ఒక సోర్సే ఫాలో అవ్వండి, మల్టిపుల్ క్విజెస్ అనేవి అటెంప్ట్ చేయండి. రివిజన్, మీకు రివిజన్ అనేది ఎప్పుడు కూడా ఏ టాపిక్ అయినా రివిజన్ అనేది ఇంపార్టెంట్. అది క్వాంటే అవనివ్వండి, లేకపోతే కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, ఇంగ్లీష్ అవనివ్వండి, రీజనింగ్ అవనివ్వండి, ఏదైనా మీకు ప్రాక్టీస్ రివిజన్ మేక్స్ పర్ఫెక్ట్ ఆల్వేజ్. ప్రాక్టీస్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ప్రాక్టీస్ రివిజన్ అనేది చేసుకోండి. దాంతోపాటు మెయిన్స్లో మీరు ఎక్కడ తడబడతారంటే ఇది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ స్కిప్పింగ్ అండి. క్వశ్చన్ స్కిప్ చేయడం రావాలి, ఎప్పుడు కూడా క్వశ్చన్ స్కిప్ చేయడం రావాలి. యాక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి. ఊరికే ఏదో పెట్టామో ఏదో చేస్తామనేది అది కాదు. ఎప్పుడు కూడా మీకు క్వాంట్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎట్లా అప్రోచ్ అవ్వాలనే స్ట్రాటజీ వీడియోస్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి నేను ఆ రెండింటి గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు. అందుగురించే ఈ కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఎక్కువ మాట్లాడడం జరిగింది. సో మీకు ఏమైనా రిఫరెన్స్ క్వాంట్ ఎట్లా, ఇంగ్లీష్ ఎట్లా అప్రోచ్ అవ్వాలంటే మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. కానీ బ్యాంకింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చాలామంది సోర్సెస్ గురించి అడగడం జరిగింది కాబట్టి నేను చెప్పడం జరిగింది. అట్లాగే క్వాంట్లో రాకేష్ యాదవ్ అని ఒక బుక్ ఉంటుంది, క్లాస్ నోట్స్. చాలా మంచి బుక్, చాలా హై లెవెల్ కూడా, లో లెవెల్ నుండి ప్రతి మోడల్ కూడా అందులో కవర్ అవుతుంది. కానీ బిగినర్స్ ఎవరు కూడా ప్రజెంట్ టచ్ చేసేకపోవద్దు. అది కొంచెం బాగా అలవాటు ఉండేవాళ్ళు, ఇప్పుడు మెయిన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా ట్రై చేస్తామని ట్రై చేయండి. కానీ అవి మంచి మోడల్స్, చాలా క్లమ్జీగా అర్థం కావు చాలామందికి. కొంచెం మీరు క్వాంట్లో బాగా స్ట్రాంగ్ అయితే అది బాగా అర్థం అవుతుంది. మీరు అది కానీ బాగా చేసి ప్రాక్టీస్ చేశారంటే ఏ మోడల్ అయినా తన్నుకుపోతారు ఇంకా బ్యాంకులో. సో అదైతే ఒకసారి ఎవరైనా రెఫర్ చేయాలంటే చేయండి, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమనాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.
మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. అది నేను ఏ పీడిఎఫ్ ఎస్ఎస్సి పెట్టానా బ్యాంక్స్ పెట్టానా దానికి సంబంధం లేదు. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ మోడల్స్. ఆ మోడల్స్ మనం అందులో ప్రిఫర్ చేయాలి అంతే. ప్రిఫర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. కనుక ఈ ఇయర్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టూడెంట్స్కి ఈ ఇయర్ గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే పోస్టులు కూడా చాలా ఎక్కువ అండి. పిఓ పోస్టులు బాగానే రిలీజ్ చేశాడు, క్లర్క్ పోస్టులు కూడా బాగానే ఇస్తుంది. ఎస్బీఐ క్లర్క్ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, అది కూడా మంచి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైనా కొంచెం ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా స్ట్రాటజీ ఫాలో అవ్వండి. కంపల్సరీ ఈసారి మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఈసారి కంపల్సరీ జాబ్ వచ్చేటట్టు అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం. అందరం కూడా కష్టపడండి, ఏం కాదు. కంపల్సరీ కష్టం ఎక్కడ ఉందో విజయం అక్కడ కంపల్సరీ అనేది ఉంటుంది. కనుక అందరూ కూడా స్ట్రాటజీగా ప్లాన్ఫుల్గా ఫాలో అవ్వండి. మనకు కంపల్సరీగా అయితే విజయం దక్కుతుంది. నేనైతే షూట్ ఇస్తాను మీ అందరి కోసం. నా వర్కింగ్ అవర్స్ని కూడా నేను అవసరమైతే కొన్ని రోజులు లీవ్ పెట్టైనా సరే అవసరమైతే మీకు వీడియోస్ చేసి కంపల్సరీ డిఐలు అన్నీ కూడా మనకు మెయిన్స్కి ఏమేమి యూజ్ అవుతాయి అవన్నీ కూడా చేసి, నేను ఈ మధ్యన బిజీగా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ చేయలేకపోయాను. అన్నీ చేద్దాం. మీకు కంపల్సరీగా యూజ్ అయ్యే కంటెంట్ అయితే నేను ఇస్తాను. మన ఛానల్ని ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి, ఏదైనా వాళ్ళకి నచ్చిన కంటెంట్ మన ఛానల్లో ఉంటే వాళ్ళు చూసుకొని వాళ్ళకి యూజ్ అయితే చాలు. మన సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మనం చెప్పే కంటెంట్, మనం చెప్పే ఏవైనా స్ట్రాటజీస్ వాళ్ళకి యూజ్ అవ్వాలనేదే మన ఛానల్ తాపత్రయం. ఇంకా ఎవరైనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే వచ్చి మీరు అక్కడ మెసేజ్ చేసినా ఏం చేసినా మీకు మన గ్రూప్ మెంబర్స్ కూడా ఉంటారు. ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా మన గ్రూప్ మెంబర్స్ కూడా మీ రిప్లైస్కి, మీ క్వశ్చన్స్కి ఏమైనా రిప్లైస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.